రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ కు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెళ్లారు. మోకిలాలో 114 ఎకరాల ల్యాండ్ కబ్జా కేసులో జీవన్ రెడ్డి హాజరయ్యారు. గతంలో ల్యాండ్ యజమానులు ఇచ్చిన ఫిర్యాదుతో జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోసం జీవన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణకు సహకరించాలని సుప్రీం ఆదేశించడంతో మోకిలా పిఎస్ లో జీవన్ రెడ్డి హాజరయ్యారు. బండి చెప్తే అర్థం కాదా? వాళ్ళందరూ రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్ స్టేషన్ కు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెళ్లారు. మోకిలాలో 114 ఎకరాల ల్యాండ్ కబ్జా కేసులో జీవన్ రెడ్డి హాజరయ్యారు. గతంలో ల్యాండ్ యజమానులు ఇచ్చిన ఫిర్యాదుతో జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోసం జీవన్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణకు సహకరించాలని సుప్రీం ఆదేశించడంతో మోకిలా పిఎస్ లో జీవన్ రెడ్డి హాజరయ్యారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి మరోసారి నిరాశ ఎదురైంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి ఇవాల్టితో రిమాండ్ ముగిసింది. దీంతో వంశీని జిల్లా జైలు నుంచి కోర్టుకు పోలీసులు తరలించారు. వంశీతో పాటు నిమ్మ లక్ష్మీపతిని పోలీసులు ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపరిచారు. దీంతో వంశీకి ఏప్రిల్ 9 వరకు సిఐడి కోర్టు రిమాండ్ పొడిగించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ బెయిల్ పిటిషన్ను విజయవాడ సిఐడి కోర్టు డిస్మిస్ చేసింది. వంశీతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 4గురికి బెయిల్ పిటిషన్లను సైతం న్యాయస్థానం డిస్మిస్ చేసింది. వంశీపై రాజకీయ కక్షతో కేసు నమోదు చేశారని వంశీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ ఘటనకు వంశీకి సంబంధం లేదని బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. వంశీకి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులపై ప్రభావం పడుతుందని సిఐడి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు పరిగణలోకి తీసుకున్న సిఐడి కోర్టు వంశీ బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. మరోవైపు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ ఎస్సీ ఎస్టీ కోర్టులో వంశీ వేసిన పిటిషన్పై ఇవాళ తీర్పు రానుంది. సత్యవర్ధన్ ను బెదిరించడం, కిడ్నాప్ చేసిన కేసులో అరెస్టైన వంశీ ప్రస్తుతమైతే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, టీడీపీ కార్యాలయం పైన దాడికి సంబంధించి వల్లభనేని వంశీకి ఎస్సీ ఎస్టీ కోర్టు ప్రస్తుతం రిమాండ్ అయితే పొడిగించింది. ఈ నెల ఏప్రిల్ కి సంబంధించి ఏప్రిల్ 9 వరకు కూడా టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో వంశీ రిమాండ్ పొడిగించడం జరిగింది. గతంలో టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో నేటితో రిమాండ్ పూర్తయిన నేపథ్యంలో ఈ రోజు జిల్లా జైలు నుంచి కోర్టుకి గన్నవరం పోలీసులు వంశీని తీసుకురావడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి కొంత బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్షుల్ని ప్రభావం చేసే అవకాశం ఉంటుందని కోర్టు భావించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి వంశీకి బెయిల్ ఇవ్వకూడదంటూ కూడా ఇరుపక్షాలకి సంబంధించి వాదనలు విన్న న్యాయమూర్తి అయితే వంశీకి ఏప్రిల్ 9 వరకు కూడా రిమాండ్ విధించిన పరిస్థితి ఉంది. మరోపక్క సిఐడి పోలీసులకు సంబంధించి ఇప్పటికే సిఐడి పోలీసులు విచారణ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా విచారణ అనేది కొనసాగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇరుపక్షాలకి సంబంధించిన వాదనలు అయితే న్యాయమూర్తి విన్నారు. ఒక పక్క వంశీకి బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా వంశీ తరఫున న్యాయవాదులు వాదించినప్పటికీ వంశీకి బెయిల్ మంజూరు చేస్తే ఖచ్చితంగా సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందంటూ కూడా అటు ప్రభుత్వ న్యాయవాదులకు సంబంధించి అటు న్యాయమూర్తికి వివరించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా గతంలో ఏదైతే సత్యవర్ధన్ కిడ్నాప్ అదేవిధంగా బెదిరింపులకి సంబంధించి పాల్పడ్డారో ఈ రకంగానే బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి బెయిల్ మంజూరు చేయకూడదంటూ కూడా అటు ప్రభుత్వ తరపున న్యాయవాది న్యాయమూర్తికి విన్నవించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇరుపక్షాల వాదనల నేపథ్యంలో బెయిల్ కి సంబంధించిన పిటిషన్ ని డిస్మిస్ చేసిన పరిస్థితి ఉంది. ఇక
గన్నవరం టీడీపీ కార్యాలయమైన దాడికి సంబంధించి, అదేవిధంగా సత్యవర్ధన్ కేసుకు సంబంధించి, బెదిరింపు కిడ్నాప్ కేసుకు సంబంధించి ఎస్సీ ఎస్టీ కోర్టులో మళ్ళీ వంశీ రిమాండ్ కూడా ఏప్రిల్ 9 వరకు పొడిగించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. తెలంగాణలోని అన్ని విత్తన కంపెనీలు, వ్యవసాయ శాఖ అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సన్నాహక సమావేశం నిర్వహించారు. రాబోయే సీజన్ కి అవసరమైన విత్తనాల కొరత ఏర్పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. విత్తనాల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా రైతులకు సమయానికి అవసరమైన విత్తనాలు అందించేందుకు కంపెనీల భాగస్వామ్యం, ప్రభుత్వ విధానాలు, చర్యలపై సమగ్రంగా చర్చించారు. అసెంబ్లీ సమావేశాలు అద్భుతంగా జరిగాయని అన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారని కూడా తెలిపారు ఆయన. గత ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు అర్థవంతంగా జరపదని అన్నారు. గత ప్రభుత్వం సభ్యులకు అవకాశం ఇచ్చేది కాదని అన్నారు. గతంలో ప్రశ్నిస్తే మార్షల్స్ ని బయటికి పంపించేవారని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కూడా అన్నారు. 2 లక్షల రుణమాఫీ అనేక మంది రైతులకు రాలేదని కూడా వెల్లడించారు. విలేకరుల కోసం ప్రత్యేక పాలసీ తీసుకురావాలని కూనంనేని కోరారు. ఎవరు మాట్లాడినప్పుడు పూర్తిగా అవకాశం ఇస్తున్నాను. కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఆ విధంగా అసెంబ్లీ సంబంధించి బాగా కాన్ఫిడెన్షియల్ డిస్కషన్ జరిగింది. సిపిఐగా నేను నా పాత్ర, నాకు అవకాశం కల్పించారు. పేద ప్రజలందరి తరఫున మాట్లాడటానికి ఒక అవకాశం జరిగింది. ముఖ్యంగా ఈ బడ్జెట్ కి సంబంధించి అసలు బడ్జెట్లు రూపకల్పనే పేదలందరికీ అనుకూలమైన బడ్జెట్ కాదు. అది ఏ ప్రభుత్వం చేసినా అదే చేస్తుంది. నిన్న కూడా చేస్తే మరలా చేస్తున్నాను. దాదాపు ఏ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా రైతులు లేకపోతే ఇంకా ఇరిగేషన్ ఇట్లా ఒక 5-6 అంశాలు ప్రాధాన్యత తీసుకుని దాని చుట్టే తిరుగుతూ ఉంటారు. నిన్న వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి దాదాపు చర్చలు బాగానే జరుగుతూ ఉన్నాయి. గత అసెంబ్లీలో ఇంత చర్చలు జరిగాయి కాదు. మనం అంటే నేను కానీ గత అసెంబ్లీలో ఎవరు మాట్లాడించేవాళ్ళు కాదని చెప్పేవాడు. ఏదైనా విమర్శలు పెడితే మన వాళ్ళని తీసుకెళ్లి బయట మొత్తం మీద అట్లా మార్షల్స్ కి పని ఎక్కువ. తిరుపతి జిల్లా చంద్రగిరిలో 9 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. తుడా మాజీ చైర్మన్ చెవిరెడ్డి, మోహిత్ రెడ్డితో పాటు మరో 9 మందిపై కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. నిన్న తిరుపతి రూరల్ ఎంపీపీ స్థానం వైసీపీ కైవసం చేసుకుంది. గెలుపు నేపథ్యంలో సంబరాలు చేసుకున్నారు వైసీపీ శ్రేణులు. అయితే ఈ గెలుపు సంబరాలను వైకుంఠపురం ఆర్చ్ దగ్గర బాణసంచా పేలుస్తూ చేసుకున్నారు. దీంతో ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందంటూ ఎంఆర్ పల్లి పోలీసులు 9 మందిపై కేసు నమోదు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఈరోజు ఎంపీపీ ఎన్నికలు జరపడం జరిగింది. సదరు ఎన్నికల్లో తిరుపతి రూరల్ మండలంలోని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి 36 మంది ఎంపీటీసీలలో దాదాపు 33 మంది వచ్చి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనికి మా మాజీ సర్పంచ్, మాజీ ఎమ్మెల్యే గారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మరియు ఎంపీపీగా గతంలో చేసినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు, వీరందరి సంపూర్ణ సహకారంతో, మా ఎంపీటీసీల సహకారంతో ప్రజలకు సేవ చేస్తూ ముందుకు పోతామని ఈ సభాముఖంగా మీ అందరికి కూడా తెలియపరచుకుంటాం. 10th క్లాస్ ఎగ్జామ్ సెంటర్స్ లో అధికారికి పాము కాటేసిన ఘటన పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో వెలుగులోకి వచ్చింది. వేదా స్కూల్లో పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ గా వెళ్లిన కరీముల్లాకు పరీక్షా హాల్లోనే పాము కాటేసింది. దీంతో హుటాహుటిన చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి కరీముల్లాను తరలించారు. ఆసుపత్రిలో కరీముల్లాకు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం కరీముల్లా ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 9 కావస్తుంది, పిల్లలు వస్తున్నారు. ఎగ్జామ్స్ మొదలయ్యే సమయం అన్నమాట. కాసేపట్లో మొదలవుతాయని వచ్చింది. ఇన్విజిలేటర్ గారు పరిగెత్తుకుని బయటకు వచ్చి చెప్పారు. నేను మా సుధాకర్ మాస్టర్ వెళ్ళాము. అక్కడ అన్ని బెంచీలు ఉండటం వల్ల దాన్ని బయటికి తరమేయలేకపోయాం. అందువల్ల అది నేను నా కాలు కింద పెట్టి తొక్కితే కాలుని గరిచింది మొదట. తర్వాత నేను వంగేటప్పుడు చేతిని గరిచింది.
9 కావస్తుంది, పిల్లలు వస్తున్నారు. ఎగ్జామ్స్ ఏలూరు జిల్లాలో మహిళను దారుణంగా హత్య చేశారు. కాళ్లు చేతులు కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి హత్య చేశారు దుండగులు. ఆపై పెట్రోల్ పోసి మహిళను చంపారు. వెనవల్లి వారిపేటలో ఘటన వెలుగులోకి వచ్చింది. మృతి చెందిన మహిళ చిట్టీల వ్యాపారం చేస్తున్న రమణమ్మగా పోలీసులు గుర్తించారు. క్లోజ్ టీమ్స్ డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు. దీనిపైన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, ఏలూరు జిల్లాలో చాలా దారుణం చోటు చేసుకుంది. ఏదైతే వృద్ధురాలు మొత్తం కాళ్ళు చేతులు కట్టేసి నీటిలో ఏదైతే నోట్లో గుడ్డలు కుక్కేసి మరీ దారుణమైన హత్యకు పాల్పడ్డారు. వీరు పాశవికంగా చేసినటువంటి ఏదైతే పెట్రోల్ పోసి మరి కాల్ చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం చుట్టుపక్కల వారందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలు సేనాపతి రమణమ్మగా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ సంఘటనా స్థలానికి, ఎందుకంటే ఈ సేనాపతుల రమణమ్మ ఎప్పుడు కూడా ఈ ఒంటి మీద గోల్డ్ అది ఉంటది, చాలా ఆర్థికంగా కూడా స్థితిమంతురాలు కాబట్టి ఇదంతా కూడా ఎవరైనా దగ్గర వాళ్ళు చేశారా లేకపోతే ఒంటి మీద బంగారం కోసం ఇదంతా చేశారా అనే అంశాన్ని తెలుసుకోవడానికి అక్కడ ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ అయినటువంటి అద్నాథ్ నయీం అస్మి కూడా అక్కడికి వచ్చి ఏదైతే అడిషనల్ ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు నేతృత్వంలో ఇదంతా కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసు ప్రాధాన్యత. థ్యాంక్ యూ. రాజ్ న్యూస్ కథనానికి నిర్మల్ జిల్లా కమ్మర్ గల్లీలో నీటి కష్టాలు తీరాయి. ఈ నెల 18న బైన్సా పట్టణంలోని కొమ్మర్ గల్లీలో నీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని కాలనీ వాసులు నిరసనకు దిగారు. మిషన్ భగీరథ నీటి సరఫరా సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బైన్సాలో నీటి కష్టాలపై రాజ్ న్యూస్ కథనాలను ప్రసారం చేసింది. దీంతో మున్సిపల్ అధికారులు స్పందించి కాలనీలో మోటార్ వేసి నీటి సౌకర్యం కల్పించారు. గచ్చిబౌలి స్టేడియంలో 4వ నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2025 పోటీలు నిర్వహించారు. మరి కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. నేటి నుంచి 3 రోజుల పాటు నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీలో ప్రపంచ బాక్సర్ నిఖత్ జరీన్, కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్ పాల్గొన్నారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద ఆలయంగా ఉన్న ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయంలో రాజకీయ దుర్గంధం ఎక్కువైందని విమర్శించారు వైసీపీ నేత పోతిన వెంకట మహేష్. ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్న చంద్రమోహన్ ఒకేసారి 3 నిధులు నిర్వహిస్తున్నారని అన్నారు. ఆలయంలో జరిగే కార్యక్రమాలపై, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించలేకపోతున్నారని అన్నారు. 3 నెలలుగా ఆలయానికి పర్మనెంట్ ఈవో నియామకం లేదని, తక్షణమే రెగ్యులర్ ఈవోను నియమించాలని పోతిన వెంకట మహేష్ కోరారు. అన్య మతాలకు చెందిన వారు కాంట్రాక్టులు చేస్తున్నారని కూడా అన్నారు. కమిషనర్ గా, అమ్మవారి ఆలయ ఈవోగా ఆయన 3 పదవి బాధ్యతల్ని ఆయన ఏ పదవి బాధ్యత మీద కూడా పూర్తి సమయం కేటాయించలేనటువంటి పరిస్థితి గురించి అందరికీ స్పష్టంగా తెలుసు. కమిషనర్ గా వారు బాధ్యతలు నిర్వర్తించాలి. రాష్ట్రంలో అన్ని దేవాలయాల పనులు బాధ్యతలు చూసుకోవాలి. అమ్మవారి ఆలయ ఈవోగా బాధ్యతలు. మరి అమ్మవారి ఆలయంలో ఎక్కడైనా సరే ఆయన వారం రోజుల పాటు
అక్కడే ఉండి పదవి బాధ్యతలు నిర్వర్తించే అవకాశం ఉందా? ఆయన మంచి వ్యక్తి, బాగా పనిచేస్తారు, కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వ్యక్తి, రాష్ట్రంలో రెండో అతి పెద్ద దేవాలయం అయినటువంటి